రేపు రాత్రి సరిగ్గా 8 గంటలకి ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకి మ్యాచ్ జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. 99% మ్యాచ్ జరుగుతుంది. ఇక దేశంలో వివిధ ప్రాంతాల్లో రాజకీయ నాయకులు చేస్తున్న నిరసనలు, వివాదాలు ఇవి అన్నీ కూడా రాజకీయపరమైనవి. క్రికెట్ బోర్డుకి మరియు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి రేపు మ్యాచ్ ఖచ్చితంగా జరుగుతుంది. గతంలో జాతీయ క్రికెట్ బోర్డులో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ జరిగినప్పుడు ఆయా దేశాలను ఐసీసీ మెంబర్షిప్ రద్దు చేయడం జరిగింది. ఉదాహరణకు కెన్యాలో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ బోర్డులో ఎక్కువైందని ఐసీసీ ఇన్వెస్టిగేషన్ చేసి అది వాస్తవమేనని తేల్చి కెన్యా బోర్డు యొక్క ఐసీసీ మెంబర్షిప్ని రద్దు చేసింది. ఈ విషయం బీసీసీఐకి బాగా గుర్తు ఉంది. ఐసీసీకి పెహల్గావ్ అటాక్ తర్వాత పాకిస్తాన్తో మేము ఆడమని లెటర్ రాసింది. కానీ అప్పటికే జైషా ఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కానీ ఐసీసీ నుంచి భారత్కి రెస్పాన్స్ లెటర్గా ఎందుకు ఆర్డరు అని ప్రశ్న వచ్చింది. దానికి బీసీసీఐ సమాధానం మౌనం. సో ఎందుకు మౌనంగా ఉంది అంటే ఇక్కడ కెన్యా లాజిక్ గుర్తు వచ్చింది. పెహల్గావ్ అటాక్ తర్వాత భారత్ పాకిస్తాన్తో ఆడకూడదు అనేది రాజకీయ వ్యూహంలో భాగంగా ఉంటుంది. కాబట్టి భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఐసీసీకి సమాధానం చెప్పడానికి సమాధానం లేదు కాబట్టి మౌనంగా ఉంది. కానీ ఇక్కడ భారతదేశంలో ఈ విషయాన్ని ఒక రాజకీయంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో మరి భారత ప్రజల యొక్క మనోభావాలను గౌరవించాలన్న ఉద్దేశంతో రెండిట్లో ఏదో ఒకటి మొత్తానికి నిరసనలు అయితే చేస్తున్నారు. కానీ ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది కాబట్టి దాన్ని అడ్డుకోవడం అసాధ్యం. లోకల్గా అంటే భారత్లో పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య మ్యాచ్ జరిగితే ఒకవేళ రద్దయ్యే అవకాశాలు ఎక్కువ ఉండవచ్చు. కానీ ఇప్పుడు తటస్థ వైఖరి విధానంలో జరుగుతుంది కాబట్టి మ్యాచ్ రద్దయ్యే అవకాశం చాలా తక్కువ. గతంలో భారత ప్రభుత్వానికి బీసీసీఐ కూడా చాలా స్పష్టంగా తెలియజేసింది. కేవలం ఐసీసీ టోర్నమెంట్లో మాత్రమే పాకిస్తాన్తో భారత్ మ్యాచ్లు ఆడుతుంది. కానీ ప్రత్యేకంగా ద్వైపాక్షిక సిరీసులు లాంటివి ఏమీ కూడా ఉండవు. భారత ప్రభుత్వం యొక్క నిర్ణయమే కీలకం అని తేల్చి చెప్పింది చాలా సందర్భాలు. సో మ్యాచ్కి మరియు రాజకీయాలకి ఏమాత్రం సంబంధం లేదు. దయచేసి రాజకీయ నాయకులు క్రికెట్ని క్రికెట్గా చూడండి. ఒకవేళ మనం రాజకీయ నాయకులకి ఏమీ చెప్పలేం. సో ఇది మ్యాచ్ ఖచ్చితంగా జరుగుతుంది. కానీ రేపు మ్యాచ్ జరిగినప్పుడు ఇండియా ఖచ్చితంగా గెలవాలని భారతీయుడిగా నేను కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం పగులు ప్రతీకారం గురించి మాట్లాడలేం, కానీ మ్యాచ్ గెలిస్తే కొద్దిగా చెల్లించిన వాళ్ళం అవుతున్నాం కదా అన్న ఉద్దేశంతో మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి అని కోరుకుంటున్నాను.